హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ తీసుకుంటున్నాను. మటన్ తీసుకుని మటన్లో పచ్చి శనగ పప్పు వేసి చక్కటి కర్రీ వండుతున్నాం. చూడండి, చివరి వరకు చూడండి ఈ వీడియో. చూడండి మటన్ కూడా ఎంత చక్కగా ఉందో. కానీ పోతా మామూలుది. ఓకే, హాయ్ అండి, అంతా బాగున్నారా? మా వంటల వినోదాలకి స్వాగతం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఏంటంటే అండి, మటను పచ్చి శనగపప్పు కర్రీ అండి చేస్తున్నాను. అది ఎలా ఉండదు అన్నది ప్రాసెస్. స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుందాం. మటన్ కాదండి, కుక్కర్లో చేస్తున్నాను. ఇందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. రెండు ఉల్లిపాయలు కోసుకున్నానండి సన్నగా. 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది, ఉల్లిపాయలు వేసుకుంటాను. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేస్తాను. రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ మటన్ పచ్చిశనగపప్పు అంటే అండి, ఇది ముస్లిమ్స్ అండి ఎక్కువగా పెళ్ళి ఫంక్షన్లో అది ఎక్కువగా చేస్తారండి. అది నేను ట్రై చేస్తున్నానండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు అందులోనూ 1 స్పూన్నర, మటన్ కదండి కొంచెం పడుతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. 1 స్పూన్నర. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మటన్ వేసుకుంటున్నాను. శుభ్రం కడిగి పెట్టి శుభ్రం చేసిందేనండి. ఒక 5 నిమిషాలు చేసి మగ్గించుకుందాం. 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. మగ్గిపోయిందండి. 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఓ స్పూన్నర కల్లుప్పు వేసుకుంటున్నాను. కారం 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ ఉప్పు కారం కలిసేటట్టు కలుపుకుందాం ఒకసారి. శనగపప్పు కూడా వేసుకుంటున్నాను ఇందులో. నానబెట్టుకున్నానండి, ఒక అరగంట ముందు నానబెట్టుకున్నది వేసుకుంటున్నాను. వాటర్ వేసుకుంటున్నాను. ఈ మటన్ ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి.
బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. విజిల్ ఎత్తుకుని 9 నుంచి 10 వరకు వచ్చే విజిల్ వచ్చేలాగా పెట్టుకుందామండి. ప్రెషర్ పోయిందండి. మూత తీసుకుంటే ఇది అలా వచ్చింది. మళ్ళీ స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకునండి. వెలిగించుకుని మసాలా అదే నేను పచ్చి మసాలా పేస్ట్ చేసుకుంటాను కదండి, అది 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి తిప్పుకుందామని. కొత్తిమీర వేసినా కదండి, ఇప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాను. 5 నిమిషాలు అయిపోద్ది. ఇదిగోండి, కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మటను శనగపప్పు కర్రీ చేశారు కలిసి, మొత్తం 2 మిక్సెస్ కలిపి చేశారండి. అది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్దాము. చూద్దామండి ఇది ఎలా ఉందో. మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. ఇలా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మీరు చేసుకున్న కర్రీ, మీరు చూసిన వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మమ్మల్ని మీరందరూ ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే చేసే విధానం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని, మా వంటలు వినోదాల ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మీరు అందరూ కూడా ప్రోత్సహించండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.